ఈ రోజు ప్రభుత్వం కావాలని ఈ జనగణన పేరిట కులగణన పేరిట చేసినటువంటి ఈ పన్నాగం ఒకసారి చూడండి మీరు. తెలంగాణలో గతంలోనే మనం లెక్కలు తీసుకుంటే మొత్తం 3.35 కోట్ల మందికి పైగా ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఓటు హక్కు లేని వాళ్ళు స్కూళ్ళలో కాలేజీలో ఎన్రోల్ చేసిన వాళ్ళు అంతా కలిపితే దాదాపు 60 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. అంటే ఈ లెక్క ప్రకారం చూసినా గానీ మన జనాభా 4 కోట్లు దాటుతుంది కదా. మీరు ఏ రకంగా 3.5 కోట్లని 3.35 లక్షలు అని చెప్తారు? అంటే కులం మార్చుకున్నారేమో. నేను ఏమంటున్నా, ఇది అన్ని కూడా తిమ్మిని బమ్మిని చేసి కావాలని లెక్కలను తగ్గించి చూపేటువంటి ప్రయత్నం. ఎందుకంటే చెప్తా, అది కూడా కామారెడ్డిలో ఏదైతే వీళ్ళు బీసీ డిక్లరేషన్ పేరిట పంచాయతీ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిరో, ఇప్పుడు గనకంగా ఒకవేళ ఈ గణన పేరిట బీసీల జనాభా పెరిగితే మళ్ళీ వీళ్ళు రిజర్వేషన్లు ఎక్కువ కావాలని డిమాండ్లు చేస్తారు, కొట్లాడతారు. కాబట్టి అసలు వీళ్ళ జనాభానే లేదని తగ్గించి చూపిస్తే రిజర్వేషన్లు అడగరు అనేటువంటి కుట్ర ఇందులో దాగి ఉంది.